చీపురుపల్లి నియోజకవర్గంలో వెన్నుపోటుకు 2 ఏళ్ళు అనే నినాదంతో ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలన్నీ కూడా ఒకసారి చర్చించుకోవాలి అని వారు చెప్పిన మీదట ఈరోజు ఈ కార్యక్రమం గౌరవనీయులు పెద్దలు మనందరి అభిమాని పెద్దలు శాసనమండలి సభ్యులు శాసనమండలి ప్రతిపక్ష నేతటువంటి బొత్స సత్యనారాయణ గారి నేతృత్వంలో ఈరోజు ముఖ్య అతిథిగా ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి కుర్సా కన్నబాబు గారు కూడా వీరు హాజరయ్యారు. వారు మాజీ మంత్రివర్యులు. అలాగే వేదిక మీద నాతో పాటు గౌరవ సోదరుడు మాజీ పార్లమెంట్ సభ్యులు పిఎస్సి మెంబర్ అయినటువంటి బెల్లాన్ చంద్రశేఖర్ గారు, అలాగే వేదిక మీద 4 మండలాల మండల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, పెద్దలు పెద్దబాబు గారు, ఇంకా అనేక మంది పెద్దలు, అలాగే మా స్వీటీ సందీప్, అలాగే అందరూ కూడా వేదిక మీద ఉన్న పెద్దలు. కానీ లేదు ఈరోజు పిలిచిన వెంటనే స్పందించి ఈ కార్యక్రమానికి విచ్చేసిన వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, పత్రికా సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ కార్యక్రమం తాలూకా ముఖ్య ఉద్దేశం 2 అంశాల మీద పెట్టుకున్నాం. ఒకటి, ఈ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు అయింది. ఈ 2 ఏళ్ళలో ఈ ప్రభుత్వం చేసిన అరాచక అక్రమ కార్యక్రమాలు, అలాగే గతంలో చేసిన 5 సంవత్సరాల వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో జరిగిన ఒక పరిపాలన బేరీ చేసుకోవడానికి ఈరోజు ఒక ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడమైంది. ఇందాక సిటీ చెప్పింది, ఈ ఫోటో ఎగ్జిబిషన్ తాలూకు ముఖ్య ఉద్దేశాన్ని గత ప్రభుత్వంలో మనం ఏ రకమైన మంచి కార్యక్రమాలు చేశాం, ఈ 2 సంవత్సరాలు ఈ ప్రభుత్వం చేసిన కార్యక్రమాల్ని అక్కడే చూపించారు. ఈ రెండింటినీ బేరీ చేసుకుంటే ఈ ప్రభుత్వం ఏం చేసింది, గత ప్రభుత్వం ఏం చేసింది అనే అంశం మీద ఈరోజు కార్యక్రమం పెట్టుకున్నాం. దీంట్లో భాగంగా ఇంకోటి కూడా కార్యక్రమం పెట్టుకున్నాం. మనందరికీ తెలుసు, ఎప్పటికీ ఎస్ఐఆర్ వస్తుంది. సుమారుగా ఎస్ఐఆర్తో ఇప్పటికే మనం ప్రతి మండలంలో బిఎల్ఏ సమావేశాలు పెట్టుకున్నాం, బిఎల్ఏలు ఏర్పరచుకున్నాం. ఇప్పటికే వాళ్ళకి సంబంధించిన కిట్స్ ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం. దానికి సంబంధించిన 15వ తారీఖు నుంచి ఆ కార్యక్రమం మొదలవుతా ఉంది. దానికి సంబంధించి ఈ 2 ప్రధానమైన అంశాలని ఈరోజు మనం చర్చించుకోవడానికి ఈరోజు సమావేశం పెట్టుకున్నాం. ఇదేదో సమావేశంతో పాటు ఒక చర్చ జరగాలి. ఎవరైనా ఈ చర్చలో భాగస్వాములు కండి. నా సమావేశం తర్వాత నేను మాట్లాడిన తర్వాత పెద్దలు మాట్లాడే ముందు, సత్యబాబు గారు మాట్లాడే ముందు మీరు ఎవరైనా మాట్లాడాలన్నా, మీకు సంబంధించి ఏమైనా అపోహలున్నా, దానికి సంబంధించి ఏమున్నా పెద్దలు కన్నబాబు గారికి కొద్ది అవగాహన ఉంది, పూర్తి స్థాయిలో వారికి అవగాహన ఉంది, ఎవరైనా నివృత్తి చేస్తారు మీకు సంబంధించి. దానికి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. ఈ 2 కార్యక్రమాలు చాలా ముఖ్య ఉద్దేశం. ముందు ఎస్ఐఆర్ మీదకి వెళ్దాం. ఎస్ఐఆర్ సంబంధించి 2010 రేపు 15వ తారీఖున మొదలు కావస్తుంది. ఈరోజుకే మీకు బుక్లెట్స్ ఇచ్చాం. ఆ బుక్లెట్స్లో మీకు ఇచ్చిన ఒక వాటర్ లిస్ట్ ఉంటుంది. ఆ వాటర్ లిస్ట్ సంశయం ఏంటంటే, మీ గ్రామంలో ఏదైతే బూత్లో ఉందో ఆ బూత్లో కొన్ని ఓట్లని మనకున్న అవగాహన మేరకు మన పార్టీ సంబంధించి సెంట్రల్ ఆఫీసు కొన్ని ఐడెంటిఫై చేసింది. చాలామంది డబుల్ ఓటర్స్ ఉండడం, ఒకే పేరు 2-3 ఉండడం, ఇలాంటివన్నీ కూడా ఐడెంటిఫై చేసి ఇచ్చారు. దాన్ని ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. దానికి సంబంధించి 2వ వాటర్ లిస్టులు మీకు 2 వాటర్ లిస్టులు వస్తాయి. సుమారు 2002 వాటర్ లిస్టు. 2002 వాటర్ లిస్ట్ అంటే 2004 ఎలక్షన్లో ఓటేసిన వాళ్ళు. నాకు తెలిసి వేదిక మీద ఉన్నవాళ్ళు సుమారుగా సగానికి పైబడి తక్కువే 2002లో. 2004లో ఓటేసిన వాళ్ళందరూ చేతులు ఎత్తండి ఒకసారి. 2004 ఎలక్షన్లో అంటే సుమారుగా ఇక్కడ చాలా వరకు 2004లో ఓటేశారు. కాబట్టి 2004లో ఎన్నికల్లో ఆ రోజు సత్యబాబు గారు ఈ ప్రాంతంలో శాసనసభ్యునిగా పోటీ చేశారు. ఆ రోజు 2004లో మెరకమూడి దగ్గర తీసుకుంటే ఆ రోజు వాసిరెడ్డి రాంబాబు గారు పోటీ చేశారు. అదే ఎన్నికలో గొర్రెలు తీసుకుంటే మరి సాంబశివరాజు గారు ఆనాడు పోటీ చేశారు. ఈ నియోజకవర్గంలో 2004కు ముందు 3 నియోజకవర్గాలు మిక్స్ అయి ఉన్నాయి. ఆయన చెప్పింది అయిపోయింది. 2004లో సత్యబాబు గారు శాసనసభ్యుడిగా పోటీ చేసిన ఓటేసిన ఎవరు అతనికి ఆయనకి రే మెరకమూడలు ఎందుకు ఎత్తారా? కృష్ణ నువ్వు ఎందుకు ఎత్తా? 2004లో
2004లో మీరు అందరూ అటు తెరలాలు ఉన్నారు. 2004లో మెరకముడి దాని తెరలాలు ఉంది. గొర్రెలు వచ్చి సత్యవాడి కాన్స్టిట్యూన్సీలో ఉంది. అప్పుడు చీపురిపల్లి గరివిడి విశ్వేశ్వరుడు ఒకటే లేదు. పాలవలసి వచ్చి రాంబాబు గారు పంపారు. పాలవలసి రాంబాబు గారు పంపారు. అప్పుడు పాలవలసి రాంబాబు గారికి. అందుకని అంటే ఇప్పుడు ఆ వాటర్ లిస్ట్ అంటే ఆనాడు వాటర్ లిస్ట్ తీసుకుంటారు. ఇప్పుడు 25 మన లేటెస్ట్గా వాటర్ లిస్ట్ కాపీ కూడా వస్తుంది, మన ఆఫీస్లో ఇస్తారు. మీ ప్రతి బూత్కి సంబంధించి మీ బిఎల్ఓ నెంబరు, ఫోన్ నెంబర్ కూడా రేపు పెట్టే కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. మీకు ఒక గ్రూప్ క్రియేట్ చేశారు ఇప్పటికే. ఆ గ్రూప్లో ఏ బూత్ బిఎల్ఏకి ఎదురుగా మీ బిఎల్ఓ ఎవరు, సచివాలయ సిబ్బందిలో ఎవరు పేరు, వాళ్ళ మొబైల్ నెంబర్ కూడా మీకు పెట్టే కార్యక్రమం వస్తుంది. ఈ రెండింటిలో పెట్టుకొని ఆ వాటర్ లిస్ట్ వాళ్ళ దగ్గర ఉంటుంది. ముందు ముఖ్యంగా చెప్తా ఉన్నా, చాలా నిశ్శబ్దంగా వినండి. ఎవరైనా మొబైల్ ఫోన్స్ కట్టుండి ఆపండి కొంతసేపు. 2002 వాటర్ లిస్టులో ఉన్న పేర్లన్నీ 2025లో ఉన్నవన్నీ కూడా పక్కన పెడతారు. అంటే పక్కన పెడతారు. 2002లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు అప్పటికే వాటర్గా ఉన్నారు, వాళ్ళు వెరిఫైడ్గా ఉన్నారు, వాళ్ళకి అన్ని రకాలైన ఆ రోజు వెరిఫై చేస్తాం. ఎందుకంటే ఎస్ఐఆర్ అప్పుడు 2002లో జరిగింది. అప్పుడు ఎస్ఐఆర్ 2002లో జరిగింది. ఇప్పుడు మళ్ళీ 26లో జరుగుతుంది. అంటే సుమారు 24 సంవత్సరాల తర్వాత, 23 సంవత్సరం, 24వ సంవత్సరంలో. అంటే 2002లో ఓటేసిన ప్రతి వ్యక్తి వాటర్లో ఉన్నవాళ్ళు 2020 ఇప్పుడు 25 వాటర్ లిస్టులో ఉంటారు. ఉన్న కంపల్సరీగా అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ అయితే ప్రతి ఒక్కరూ కూడా ప్రొఫార్మా వాళ్ళు ఇస్తారు, బిఎల్ఓ పట్టుకొస్తుంది. మీ ఇంట్లో చెప్తారు మీరు 2004లో మీరు మీ వాటర్ లిస్టులో ఉన్నారా లేదా, మన బిఎల్ఓ కూడా చూసుకోవచ్చు. వాళ్ళు కూడా చెప్తారు బిఎల్ఓలు. కానీ అప్లికేషన్ అందరూ ఇవ్వాలా. మీరు వాడు గుర్తుపెట్టుకోండి, మీ పోలింగ్ స్టేషన్లో బూత్లో 900 ఓట్లు ఉన్నా, 800 ఓట్లు ఉన్నా, 1000 ఓట్లు లోపు ఉంటాయి. ఉన్న ప్రతి పోలింగ్ బూత్లో ఖచ్చితంగా మీరందరూ కూడా అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ కంపల్సరీగా అది ఎలక్షన్ కమిషన్ మాత్రం ఇస్తారు తప్ప మనం ఎక్కడా కూడా జెరాక్స్లు కానీ లేకపోతే మనం ప్రింట్ చేయడం కానీ చేయకూడదు. అది ఎన్నికల కమిషన్ మాత్రమే ఇస్తుంది. ఆ ఎన్యూమినేషన్ ఫామ్ అంటారు దాన్ని. ఆ ఎన్యూమినేషన్ ఫామ్ని ఖచ్చితంగా మీరు సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసినప్పుడు 2 అంశాలు మీ ఇంట్లో వస్తాయి. సపోజ్ నువ్వు వచ్చి బాబు మా బాబు వచ్చి మన ఎలక్షన్లో ఓటేశాడు, లేదా మా కోడలు వేసింది, మా పాప వేసింది అంటే వాళ్ళు కూడా ఉంటాయి. కానీ వాళ్ళు అడుగుతారు, బాబు మీ అమ్మాయి మా అబ్బాయి అని అంటే వాడు తండ్రిగా కొడుకుగా ఓ సర్టిఫికేట్ చూపించుకోవాలి. ఏదో ఒక లేదు వాళ్ళు చెప్పాలి, మీరు వచ్చి మా కోడలండి, మా అబ్బాయికి పెళ్ళి అయింది, కొత్తగా వచ్చింది, మొన్న ఎలక్షన్లో ఓటేసింది, ఇదిగోండి మా కోడలు కాబట్టి ఇక మా హస్బెండ్ అన్న మ్యారేజ్ సర్టిఫికేటో లేదా ఏదో ఒక ఎవిడెన్స్ చూపిస్తే వాళ్ళు క్లియర్ చేస్తారు. ఇబ్బంది ఉండదు. ఏం చేసి సంతకం పెట్టిస్తారు. ఎవరైతే కుటుంబ సభ్యులు ఎవరైనా పిల్లలు చదువుకుంటే హైదరాబాద్లో ఉండమో లేదా ఇతరత్ర ప్లేస్కి వెళ్తే ఈ మధ్యన కొత్తగా ఒక ఎక్సెప్షన్ కూడా ఇచ్చారు. కుటుంబ సభ్యులు వాళ్ళ తరపున మా అబ్బాయి వచ్చి హైదరాబాద్లోనో లేదా ఢిల్లీలోనో లేదా ఎక్కడో ఉన్నాడు, మరి వారు ఖచ్చితంగా ఆ నాటికి వస్తాడు కాబట్టి వాడి తరపున మనం ఎన్యూమినేషన్ ఫామ్ సబ్మిట్ చేయొచ్చు ఖచ్చితంగా. ఇంకా ఎవరైతే మన దగ్గర ఎక్కువగా మన ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలు వలస వెళ్ళేవాళ్ళు, ఎక్కువ మంది చాలామంది పనులకి వెళ్ళేవాళ్ళు, చాలామంది తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, హైదరాబాద్, చెన్నై, చాలా దగ్గర బెంగళూరు చాలామంది వెళ్ళి పనులకి వెళ్ళారు. చాలామంది పనులకి వెళ్ళి వాళ్ళందరూ కూడా వాళ్ళకు సంబంధించిన పెద్దలైతే వాళ్ళే తెప్పించాలా, పిల్లలైతే వాళ్ళ తరపున మన కుటుంబ సభ్యులైతే మన ఒక కుటుంబ సభ్యులు మాత్రమే వారి తరపున సబ్మిట్ చేసే అవకాశం ఉంటుంది తప్ప వాళ్ళు కుటుంబం మొత్తం నలుగురు అక్కడ ఉంటే నేను విశ్వేశ్వరరావు ఎవరో ఉంటే సబ్మిట్ చేస్తావు. ఖచ్చితంగా కుటుంబ సభ్యుల్లో ఆ తండ్రి ఆ తల్లి ఎవరో ఒకరు వచ్చి వాళ్ళు ఖచ్చితంగా ఎన్యూఎస్ ఫామ్ సంతకం పెట్టి మా తరపుగా బాబు మా పిల్లల తాలూకు ఫామ్స్ ఇవ్వని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా ఆ బిఎల్ఓకి సబ్మిట్ చేయాలి. ఇది దీని తాలూకు అంశం. ఖచ్చితంగా మరి ఫోటో కూడా ఇవ్వాలని చెప్తున్నారు. మరి పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా దానికి ఏర్పాటు చేసుకునే మార్గాన్ని కూడా మనం ఎంచుకోవాలి. దానికి సంబంధించి ఒక కార్యాచరణ అనేది మేము ఆలోచన చేస్తున్నాము. అది ఏ రకంగా చేయాలన్న దాని మీద ఇంకా ఆలోచన చేసి ఆ పాస్పోర్ట్ ఫోటో కూడా ఈలోపు అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా పాస్పోర్ట్ సైజ్ ఫోటో తప్పకుండా తీసుకోండి. ఎందుకంటే 2002లో ఉన్నప్పుడు ఫొటోస్ లేవు, తర్వాత వచ్చిన వాటి లిస్టులో ఫొటోస్ కొన్ని వచ్చాయి కానీ సరిగ్గా గ్లెజరింగ్గా వచ్చి సరిగ్గా కనపడక వాళ్ళ ఫోటోల్లో వాళ్ళు ఇప్పుడు మార్పులు చేతులు వచ్చేసాయి కాబట్టి ఫోటో కంపల్సరీగా ఇవ్వాలి. ఇక రెండో డెత్స్ అయితే వాళ్ళే తీసేస్తారు. ఇక రెండో డబుల్ ఎంట్రీలు వస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ఒక యాప్ వచ్చింది ఎలక్షన్ కమిషన్కి. ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ యాప్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా అడిగేస్తారు, బాబు నీ ఓటు పలానా దగ్గర ఉంది, నీ ఆధార్తో పాటు లేదా అక్కడ ఐడెంటిఫై చేసాం, లేదా ఇక్కడ కూడా ఐడెంటిఫై చేసాం, నువ్వు ఎక్కడ ఉంచుకుంటావు అక్కడ ఉంచుకుంటే ఖచ్చితంగా అడుగుతారు. ఖచ్చితంగా అడిగేది మనం తీసి పెట్టాలి. ఇక రెండోది, కొంతమంది గ్రామాల్లో మరి
మరి రాజకీయంగా అవతల పార్టీ వాళ్ళు చైతన్యంగా ఉండి ఎట్టి బస్సులో కూడా ఓట్లు తీసేయాలా, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చి మనం ఓడిపోతున్నాం, మరి ఎట్టి బస్సులో కూడా ఆ 25-20 తీసిస్తే మనం గొడ్డెక్కేస్తామని చెప్పి వాళ్ళు మన ఓట్లు తీసే కార్యక్రమం చేస్తారు. ఆ కార్యక్రమం ఏంటంటే మనం ఎక్కడైతే బయట ఉండే వాళ్ళో మన కుటుంబ సభ్యులు లేదండి ఇక్కడ లేరండి, వీళ్ళు ఇల్లు పిల్లలు అందరూ అక్కడే చదువుకుంటారండి, ఒక ఎలక్షన్ మాత్రం చోట్లేసి వెళ్ళిపోతారండి, వీళ్ళు తప్ప రారండి అని చెప్తారు. ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించిన మన ప్రూఫ్స్, వాళ్ళ తాలూకా ఆస్తులు కానీ ల్యాండ్ రికార్డ్స్ కానీ, వాళ్ళకి అక్కడ ఆస్తులు ఉన్నట్టు కానీ భూములు ఉన్నట్టు కానీ లేదా పత్రాలు కానీ ఇల్లు ఉన్నట్టు కానీ అలాంటి పత్రాలు ఏమైనా పెట్టుకుంటే ఖచ్చితంగా ఆ ఓట్లన్నీ కూడా మనకు నిలబడతాయి. ఒకవేళ ఎట్టి బస్సులో కూడా ఇక్కడ ఆస్తులు కానీ ఉంటాయి వాళ్ళకి ఐడెంటిటీకి, అది మాత్రం ఖచ్చితంగా మనం పెట్టుకోవాలి. అలాగే అలాంటి అవకాశం వచ్చేటప్పుడు నేను బహిర్గతంగా చెప్తున్నాను, ఇందులో మొహమాటం పడద్దు, మనం కూడా లిస్ట్ తయారు చేసి ఉంచుకోవాలి. అది ఎప్పుడైతే కాగితం పెడితే మనం కూడా అవతల వాళ్ళు కూడా కాగితం పెట్టడానికి రెడీగా ఉండాలి. మరి బావ మా అక్క మన మొహమాటం, మరి ఆడు నాకు దానికి చేసేస్తాడు, మరి ఆడు నేను ఎత్తను, నా ఊసాడు ఎత్తొద్దు, మరి ఈ కార్యక్రమాలు చేయకండి దయించి. అవన్నీ అయిపోయి ఆ కాలం అంతా, ఆ కాలంతో పాటు మనం అందరం చెప్తున్నాం, ఎవరు కూడా మొహమాటం ప్రదర్శించకండి. ఎవరి పని వాళ్ళదే, ఎవరి పార్టీ వాళ్ళదే, ఎవరి కార్యక్రమం వాళ్ళదే. మరి అందులో ఎక్కడా కూడా ఇందాక ఎక్కడ విన్నాను, మా ఎప్పుడు మా రమేష్ చెప్తాండి, మా ఎప్పుడు రమేష్ మా ఊర్లో అలాంటిది లేదని అందరికీ కలిపి ఇబ్బంది లేదని అంటాను ఇందాక అడిగితే, మరి అలాంటిది చెప్పకండి దయించి. ఎవరైనా మరి అందరూ కలిసిపోయినా మా నీ ఊసేస్తాం నీకేం నీకు కానిచ్చి అప్పుడు వెళ్ళసిన కదా నీ మరి నువ్వేం అనకు, నీకేంటి లేదు నీకు వచ్చి చేసేస్తాంలే నువ్వేంటి అనకు, ఇలాంటివి కొన్ని ఉంటాయి. మరి అలాంటివన్నీ దయించి పక్కన పెట్టి మరి ఎక్కడైనా దీని గురించి నెల రోజులు ఖచ్చితంగా స్వీటీ కానీ సందీప్ కానీ సార్ కానీ నేను కానీ మా నలుగురు ఖచ్చితంగా ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూనే ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను మండల పార్టీ అధ్యక్షులు కానీ అలాగే బూత్ కమిటీ నియోజకవర్గ స్థాయి అధ్యక్షులు జిల్లా స్థాయి అధ్యక్షులు ఇక్కడే ఉన్నారు, వాళ్ళందరూ కలప ఏ మండలానికి ఆ గ్రూపు BLOలతో మాత్రమే క్రియేట్ చేయండి. ఆ BLOలు ఇంచుమించుగా నాకు తెలిసి లీడర్లు అందరూ ఉన్నారు అందులో. ఒకవేళ ఎవరైనా ఎక్సెప్షన్గా ఒకవేళ ఎవరైనా లేకపోతే వాళ్ళ నెంబర్ యాడ్ చేయండి. వాళ్ళతో పాటు ఖచ్చితంగా మరి సిటీ నెంబర్ ఒకటి నా నెంబర్ ఒకటి ఖచ్చితంగా యాడ్ చేయండి, సార్ నెంబర్ ఒకటి యాడ్ చేయండి. అందులో మేము ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉంటాం. ఎవరైనా ఆ గ్రూప్లో ఆ BLOకి మన BLOకి ఒకవేళ BLO స్పందించకపోయినా లేదా BLO మన BLO వెళ్తే ఆ BLOకి సరైన ఇన్ఫర్మేషన్ రాకపోయినా లేదు వీళ్ళు ఇచ్చినప్పుడు ఎనిమేషన్ ఫామ్ సబ్మిట్ చేసి వీళ్ళకైనా ఇబ్బంది వచ్చినా ఎలాంటి ఇబ్బంది వచ్చినా అందులో పోస్ట్ చేయండి. మీరు ఫోన్లు చేసేదానికి చెప్పాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా మానిటరింగ్ చేస్తాం. మీరు ఆ వాట్సాప్లో నేను పలానా BLO అంటే అకౌంట్ కొట్టి నువ్వు వెంటనే వాట్సాప్లో నీ మెసేజ్లో పెట్టు నాకు పలానా స్పందించలేదండి లేదు. దీనికి సంబంధించి ఒక పార్టీ ఒక వార్ రూమ్ క్రియేట్ చేయమని చెప్పింది. అంటే నియోజకవర్గ స్థాయిలో ఒక వార్ రూమ్ అంటే దానికి సంబంధించి కేంద్ర పార్టీ ఆఫీస్ నుంచి ఏమైనా వస్తున్న అనుసంధానం చేస్తూ వారికి సంబంధించిన ఏమైనా ఇన్ఫర్మేషన్స్ కానీ లేదా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ లేదా వాళ్ళు ఇంకేమైనా ఫర్దర్గా డైరెక్షన్స్ వస్తున్నప్పుడు ఆ కమ్యూనికేట్ చేయడానికి సంబంధించిగా పెట్టమన్నారు. దానికి సంబంధించి ఇప్పటికే నేను ఒక మండలానికి ఒక మన లా చేస్తున్న వాళ్ళైతే కాస్త ఆఫీస్కి వెళ్ళి తహసీల్దార్తో మాట్లాడడం కానీ లేదు మనకి ERO వచ్చి నాకు చిపురుపల్లి తహసీల్దార్ మన నియోజకవర్గానికి సంబంధించి మనకి ఎలక్షన్ ERO వచ్చి చిపురుపల్లి తహసీల్దార్ గారు దానికి సంబంధించి ఎప్పటికప్పుడు మాట్లాడే విధానికి అన్నింటినీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. దానికి సంబంధించి అందులో పోస్ట్ చేస్తాం. ఒక్కొక్క లాయర్ కొంత లీగల్గా లా చేస్తుంటే కాస్త ఏమైనా లీగల్గా మాట్లాడడానికి అధికారులతో మాట్లాడి స్పందించడానికి దాని సంగతి పక్కన పెడదాం, దాని తర్వాత మాట్లాడతాం. కానీ వాళ్ళ చూసారా ఆయన ఓటమి 2,11,883 ఓట్లు. ఇప్పుడు ఆయన ఎలక్షన్తో వెళ్ళాడు, ఆయన ఓడిపోయింది 8,795. ఆయన మెజార్టీ 2024 MP ఎలక్షన్లో 2,82,000. అంటే ఓట్లు ఎంత తొలగించారు? 71,133 ఓట్లు తొలగించారు. 71,133 ఓట్లు తొలగిస్తే ఏమైంది? 8,000తో ఓడిపోయాడు. 5 ఓట్లు సరిగ్గా చేయించుకోలేకే కదా. ఆయన ఏమనుకోండి నేను ముఖ్యమంత్రిని, అక్కడ ఉన్న ముఖ్యమంత్రి మనలాంటి BLOలు మనలాంటి అందరూ మనకి అక్కడ తిరిగి ఉంది, మనకావిడ ఓటేయడం మానేది, మన వెళ్ళి ఓటేయాలి ఇంట్లోకి అందరూ మీకు తప్ప ఎవరికి అన్నారు. అవునా కదా? ఓట్లలోకి వెళ్ళిన మన వెనకాల వచ్చేసి ఇది అదేండి ఇదంతా మందరండి వాసంత అన్నారు. ఎవరైనా నా పుస్తకాలు పంచుతున్నారంటే వచ్చేసి ఇది వెళ్ళక్కర్లేదండి ఇది అంత చూడక్కర్లేదు అన్నారు. మరి వాళ్ళు అలాగే ఉన్నారు, వచ్చారు రాగానే బొట్లు పెట్టేశారు, ఏం చేశారు మొఖం అంతా కనపడి చేశారు. మరి ఏది జరిగిందో సరే పక్కన పెడతాం, ఇప్పుడు ఆయన సంగతి ఇప్పుడు అనవసరం. అంటే ఇప్పుడు ఏంటి ఆయన అలసత్వం వహించడం వల్ల 71,000 ఓట్లు అనేది ఒక ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఎక్కడైనా తొలగించడం అనేది సాధ్యమా? అంటే అక్కడ ఆయన పూర్తిగా అలసత్వం వహించాడు అంతే తప్ప అయ్యే దొంగ ఓట్లో లేదా ఎక్కడి నుంచి వచ్చిన ఓట్లో కాదు.
అలాంటివి ఆలోచించకండి. ఆయన అలసత్వం వహించాడు. ఎవరో చెన్నైలో ఉన్నోలో లేకపోతే ఎక్కడ పని చేసుకున్నోలో ఎవరో చూసేలా వచ్చేలా చూసేలా అని వదిలేశారు. ఆయన మొన్నే చెప్పాడు, మేము చాలా అలసత్వం వహించాం, మేము దాన్ని సీరియస్గా తీసుకోలేదు అని. ఇక నిన్న చూస్తే వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్ ఆవిడ ఓటమి చెందింది. మొన్న ఆవిడ ముఖ్యమంత్రి 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. సుమారు 15 సంవత్సరాలు పనిచేసిన ఆవిడ నియోజకవర్గంలో ఆవిడ 2,05,553 ఓట్లు. ఎప్పుడు 2024 ఎలక్షన్లో, మన పార్లమెంట్ ఎలక్షన్లో. అప్పుడు మెజార్టీ ఎంత వచ్చింది ఆవిడకి? మొత్తం తీసుకుంటే ఆవిడకి 58,832 ఓట్లు వచ్చాయి. 58,832 ఓట్లు మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో మెజార్టీ. 2024లో మనకి అసెంబ్లీ పార్లమెంట్ జరిగింది, వాళ్ళకి ఒక పార్లమెంట్ జరిగింది. ఈ ఎస్ఐఆర్ వచ్చింది, మొత్తం వెరిఫికేషన్ చేశారు. చేసిన తర్వాత 1,60,563 ఓట్లకు వచ్చింది మొత్తం. అంటే సుమారుగా 45,000 తొలగించారు. 45,000 తొలగించారంటే మరి అక్కడ అలసత్వం, సరైన ఫామ్ సబ్మిట్ చేయలేకపోవడం, ఎక్కడ ఉండే ఆ వ్యక్తులు తీసుకొచ్చి సరిగ్గా సంతకాలు పెట్టించలేకపోవడం, ఇవన్నీ జరిగాయి. తిరిగితే ఆవిడ 15,000తో పోయింది. చూసాక లెక్క. ఆ ఓట్లన్నీ ఉంటే తిరిగి ఆ మెజార్టీతో గెలుస్తారు, ఆ తీసుకున్న ఓట్లతో వాళ్ళు పోయారు. కాబట్టి ఇది అత్యంత ప్రమాదకరమైన విషయం ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు మనం అనుకోవచ్చు, మొన్న అయిపోయింది గాలి, మొన్న 20,000తో గెలుస్తాం, మొన్న ఏదో చూసి చూడండి అయిపోయింది, ఈసారి మనం చూడక్కర్ల కళ్ళు మూసి నేసేత రోడ్లు అని దయించి ఆ ఆలోచనల నుంచి అక్కడి నుంచి బయటకు రండి. ముందు మనం రేపు పెద్ద ఎత్తున మనం విజయం సాధించాలంటే ముందు మన ఓటు కాపాడుకోవాలా, మన పార్టీకి ఓటేసే ఓటు కాపాడుకోవాలా. దగ్గరుండి దానికి మనం తర్వాత 3 సంవత్సరాలు ఎలా కష్టపడతాం. ఆ 3 సంవత్సరాలు కష్టపడిన దాంట్లో కొంత శాతం మనకు తగ్గినా పర్వాలేదు, ఒకరో నీట్గా చూడొచ్చు. కానీ పిఎల్ఓలు, గ్రామంలో ఉన్న పెద్దలు ఖచ్చితంగా జూన్ 15 నుంచి అది మరి ఖచ్చితంగా 12వ తారీఖు మన కార్యక్రమం అయిన తర్వాత దాంట్లో దృష్టి పెట్టుకొని వచ్చే నెల ఫైనల్ పబ్లికేషన్, వాటర్ లిస్ట్ ఫైనల్ పబ్లికేషన్ అయినంత వరకు ఖచ్చితంగా వెంటాడుతూనే ఉండాలా. మీరు వెంటాడాలా, మేము మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాం. దీంట్లో ఎక్కడా లేదు. ఎవరైనా చిరాకులు పరాకులు చూపించినా ఖచ్చితంగా మరి దీంట్లో ఏమీ అతిశక్తి లేదు. ఒకవేళ అలాంటిది ఏమైనా ఎవరికైనా ఉనిపిస్తే ముందే చెప్పమని చెప్పాను మీకు. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవ్వరు కూడా దీంట్లో పూర్తిగా సమన్వయం. ఎవరైనా గ్రామంలో వచ్చినప్పుడు కూర్చున్నప్పుడు వాటర్ లిస్ట్ పెట్టుకొని నువ్వే కాకుండా మన గ్రామంలో ఉన్న పార్టీ వ్యక్తులందరినీ పిలిపించుకోండి. మన గ్రామంలో సంబంధించి మీకు అందరికి అవగాహన ఉంది. పూర్తిగా పంచాయతీ ఎన్నికలు చేసిన వాళ్ళకైతే చాలా అవగాహన ఉంటుంది. ఎవరు ఓటర్ ఎక్కడున్నాడు, ఎప్పుడున్నాడు, ఏమయ్యాడు, ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, కొత్త వాళ్ళు ఎవరు, పాత వాళ్ళు ఎవరు, అన్ని పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలన చేసి ఉంటారు. వారు పూర్తిగా అందరూ నిమగ్నమై పూర్తిగా అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఆ కార్యక్రమం చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఇది ఎస్ఐఆర్ తాలూకా ఇంపార్టెన్స్. ఇందులో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కార్యక్రమంలో పూర్తిగా మరి మేమందరూ కూడా వేదిక ముందున్న వాళ్ళు కానీ వేదిక మీద ఉన్న వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు బాధ్యతగా ఇది నా పని అనే కార్యక్రమంగా తీసుకొని ఖచ్చితంగా ఈ కార్యక్రమం చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో ఇందులో ఎవరైనా తొలగింపులు వస్తున్నప్పటికీ మేము ఖచ్చితంగా ఆర్డీఓతో, తహసీల్దార్తో కంటిన్యూ మానిటరింగ్ చేసుకుంటాం. ఏ రోజుకి ఆ రోజు మానిటరింగ్ చేసుకుంటాం. వాళ్ళ నుంచి సమాచారం వచ్చి మీ నుంచి సమాచారం రాలేదనుకో కొద్దిగా ఇబ్బంది పడతాం. అంటే మీరు అశ్రద్ధగా ఉన్నారనో, ఆసక్తిగా చూపించట్లేదనో, మీరు ఆసక్తిగా లేరనో భావన ఏర్పడుతుంది. అది మంచి విధానం కాదు. ఇప్పుడు నాకు కానీ ఆయనకి కానీ ఏదైనా ఇక పలానా గ్రామంలో పలానా ఓట్లు తొలగింపో లేదా పలానా కార్యక్రమం అబ్జెక్షన్ వచ్చింది, ఇతర పార్టీ వాళ్ళు చేశారు, అయినప్పుడు కూడా మనకి సమాచారం వాళ్ళ దగ్గర నుంచి రాలేదు, అధికారుల దగ్గర నుంచి వచ్చింది అనే భావన మాత్రం దయించి ఆ కార్యక్రమం చేయకండి. అలా చేసి మీకు ఫోన్ చేసి ఏరా నువ్వేం చెప్పలేదు, వాళ్ళు చెప్తున్నారంటే అదిగానే చెప్దాం అనుకున్నాను, ఇప్పుడే నీ ఫోన్ బిజీగా వచ్చింది, ఇలాంటి మాటలు దయించి చెప్పకుండా ప్రతి విషయాన్ని అందులో పోస్ట్ చేయండి. ఏదైతే వాట్సాప్ గ్రూప్ పెడుతున్నామో ఆ వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేసి దానికి ఖచ్చితంగా ఆ కార్యక్రమం చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతూ ఈ ఎస్ఐఆర్ కార్యక్రమం ఇప్పటికే మీకు ఏ బుక్లెట్స్ ఇచ్చారు, ఇంకా దానికి సంబంధించి ఏ సమాచారం ఉన్నా క్యాంపస్లో ఉంటాయి, రెడీగా ఉంటాయి. ఎప్పటికప్పుడు మీకు అందరూ కూడా ఇక్కడ కంప్యూటర్ ఆపరేటర్ మిగతా సామగ్రి అన్నీ ఉంటాయి, అందుబాటులో ఉంటాయి. ఇంకెవరికైనా ఏమైనా విషయం కావాలన్నా ఖచ్చితంగా నాకు కానీ సార్ కానీ పాప కానీ ఎవరు స్పందిస్తే తప్పకుండా మీకు ఏ టైం అని అందరూ స్పందిస్తారు. ఖచ్చితంగా ఆ కార్యక్రమం ముందుకెళ్తుందని చెప్పి మిమ్మల్ని కోరుతూ 4వ తారీఖు 2024 జూన్ 4న ఈ రాష్ట్రంలో ప్రజలు ఇచ్చిన తీర్పు కూటమి ప్రభుత్వానికి. ఈ 2 సంవత్సరాలు వారు పరిపాలన మీద మనం పూర్తిగా అసంతృప్తి చెందాం. అన్ని వర్గాలు అసంతృప్తి చెందాయి కాబట్టి వారు నిరసన తెలియజేస్తాం. మరలా వారు చెప్పారు మరో కార్యక్రమం పెట్టండి, మరలా
8 కానీ 9 తారీఖుల్లో ఒక కార్యక్రమం నియోజకవర్గ స్థాయిలో పెట్టి ఒక ఫోటో ఎగ్జిబిషన్ పెట్టి ఆ ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా మీరు చేస్తున్న ఈ 2 సంవత్సరాల్లో ఈ చీపురుపల్లి నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమాలు కానీ ఈ 2 సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో జరిగిన కూటమి ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు కానీ లేదా తెలుగుదేశం పార్టీ చేస్తున్న కార్యక్రమాలు కానీ ఒకసారి గుర్తు తెచ్చి మీ అందరికీ చెప్పాలనే విలేషన్తో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మళ్ళీ దానికి సంబంధించి మూడో కార్యక్రమంగా రేపు 12వ తారీఖుని ఒక నిరసన ర్యాలీని ఏర్పాటు చేయమని చెప్పారు. ఎందుకంటే ఆ రోజు 2024 జూన్ 12ని చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ప్రమాణ స్వీకారం చేసిన రోజు ముఖ్యమంత్రిగా. అదే రోజు మీ 2 సంవత్సరాలు ప్రధానమంత్రి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 2 సంవత్సరాలు పూర్తి కావస్తా ఉంది. కానీ మీరు ఇచ్చిన హామీలు కానీ లేదు ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచక అక్రమ కార్యక్రమాలు కానీ నిరసన తెలియజేస్తూ ఆ రోజు నియోజకవర్గ స్థాయిలో పెద్ద ఎత్తున ర్యాలీ ఏర్పాటు చేయడమని చెప్పారు. మరి ఇదే మీ అందరికీ పిలుపుగా ఇంకా మీరే కాదు ఇంకా గ్రామ స్థాయి నుంచి ఆ రోజు పెద్ద ఎత్తున 12వ తారీఖు ఉదయం సుమారు 10 గంటలకల్లా ఎండ కావస్తా ఉంది కాబట్టి 10 గంటలకల్లా మన మామిడిపాల శాఖ దగ్గర నుంచి మనం మళ్ళీ 3 రోడ్ల జంక్షన్ వరకు పెద్ద ఎత్తున ఒక నిరసన ర్యాలీ ఏర్పాటు చేయాలని చెప్పి పెద్దలందరూ కూడా మరి చీపురుపల్లి నియోజకవర్గం నుంచి పెద్దలందరూ కూడా నిర్ణయం చేశాం. దాని నిర్ణయంలో భాగంగా మరి 12వ తారీఖుని ఉదయం 10 గంటలకి ప్రతి గ్రామం నుంచి కూడా ఏదైతే మనం ఒక్కసారి అందరినీ తీసుకురండి ఒకసారి వాళ్ళ మొఖాలు చూద్దాం. ఎవరైతే గ్రామ కమిటీలు వేసామో సుమారుగా మనం అందరం కూడా గ్రామ కమిటీలు వేసాం, గ్రామాల్లో అనుబంధ సంఘాల కమిటీలు వేసాం, లేదు మండల స్థాయి కమిటీలు వేసాం. ఆ కమిటీలో ఉన్న సభ్యులందరినీ కూడా ఇప్పటికే వెరిఫికేషన్ కూడా స్టార్ట్ చేస్తా ఉన్నాం. ఇంకా వెరిఫికేషన్ కూడా పూర్తి చేసుకుంటాం. వాళ్ళందరినీ కూడా ఆ రోజు 3 గంటల సమయాన్ని, ఎందుకంటే వాళ్ళు 9 గంటలకు బయలుదేరితే ఇక్కడ 10 గంటలకు వస్తారు. 10 నుంచి 11 గంటలు 1 గంట కార్యక్రమం ఉంటుంది. 11 తర్వాత మళ్ళీ 12 గంటలు వారి ఇంటికి వెళ్ళిపోతారు. అది పెద్దగా ఎందుకంటే బాగా ఎండ కార్యక్రమం ఉంది కాబట్టి ఓన్లీ అక్కడ నుంచి 3 రోడ్ల జంక్షన్ వరకు ఒక పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ ఈ ప్రభుత్వం ఏ రకంగా చేస్తుందో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల తాలూకు ఆలోచనతో ప్రజల మద్దతుతో ప్రజల కోసం ఇవాళ కార్యక్రమం చేపడతా ఉన్నాం. దాన్ని కూడా మీరందరూ కూడా ఎక్కడా కూడా ఇదే కౌరుగా ఆలోచించి పెద్దలందరూ వేదిక మీద ఉన్నారు. అందరూ కూడా ఇదే ఆలోచన చేసుకొని ఎవరెవరి మండలాలు మీ గ్రామాలకి అందరూ కూడా మెసేజ్లు పెట్టుకొని ఎవరైతే మన అందరూ కూడా ఉన్నామో వాళ్ళందరూ కూడా వచ్చే విధంగా ఆ కార్యక్రమాన్ని చేసుకుంటే ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఒక నిరసన ర్యాలీ చీపురుపల్లి నియోజకవర్గంలో చీపురుపల్లి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. ఈ ప్రభుత్వం కానీ ఈ నియోజకవర్గంలో పెద్దలు కానీ ఈ జిల్లాలో కానీ పెద్దలు కానీ పూర్తిగా విస్మరించారు. ప్రజా పరిపాలన కేవలం డబ్బు దోచుకునే కార్యక్రమంతోనో లేదా అవినీతి కార్యక్రమాలతోనో ఈ రాష్ట్రంలో పరిపాలన సాగుతా ఉంది అని చెప్పడానికి గొంతెత్తి విరచడానికి మనం ఆ రోజు ఆ కార్యక్రమం చేయాలని చెప్పి ఆ రోజు కూడా దిగ్విజయం చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈరోజు 2 ఏళ్ల పరిపాలన ఇవాళ ఈ జిల్లాలో తీసుకున్న ఈ నియోజకవర్గంలో తీసుకుంటే ఆ రోజు 2004లో సత్యబాబు గారు వారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో మేమందరం కూడా ఆనాడు ఈ ప్రాంతంలోకి వెళ్ళేటప్పుడు ఆనాడు ఎన్నికలకు వెళ్ళేటప్పుడు ఈ ప్రాంతంలో ప్రజలందరూ కూడా ఒకటే కోరేవారు, బాబు గొంతు ఎండిపోతుంది మాకు ఒక కుక్కుడు నీళ్ళు ఇవ్వండి అని చెప్పి ఆనాడు అడిగితే ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు సంఖ్యల నుంచి స్కీమ్ తెచ్చి ఈ ప్రాంతంలో చీపురుపల్లి నియోజకవర్గంలో ఆనాడు పొందూరు గారి సిగడా కానీ ప్రతి ఇంటికి కూడా ట్యాంకులు కట్టి నీరిచ్చే కార్యక్రమం చేస్తే ఈరోజు మళ్ళీ చీపురుపల్లిలో ఈరోజు అధికారం కోల్పోయిన తర్వాత ఇవాళ మళ్ళీ కూటమి ప్రభుత్వ అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ గొంతుండిపోతుంది బాబు నీళ్ళు ఇవ్వండి అనే పరిస్థితిని ఈ నియోజకవర్గంలో పెద్దలందరూ తీసుకొచ్చినందుకు సిగ్గుతో తలంచుకుంటున్నామని చెప్పి ఇవాళ వేదిక ద్వారా చెప్తా ఉన్నాం. కనీసం మనం కట్టిన స్కీములు, మనం కట్టిన ట్యాంకులు, మనం పెట్టిన ఇంటింటి కుళాయిలు ఈరోజు దాని ద్వారా కనీసం నీరు ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో ఇవాళ ప్రజాప్రతినిధులు ఉన్నారని చెప్పడానికి అతిశక్తి లేదు. ఇది వీళ్ళ తాలూకు పరిపాలన అని చెప్తా ఉన్నాను. ఎంతసేపు పరిపాలన అంటే ఏంటంటే వీళ్ళ దగ్గర ఎంతసేపు దోచుకోవడం, ఎంతసేపు ఏ కార్యక్రమం జరుగుతుందా ఏ లోపు అబద్ధ హామీలు ఎప్పుడు కలుస్తారు దొరుకుతారంటే 1వ తారీఖు పెన్షన్ వచ్చినప్పుడు నాయకులు కనబడతారు, మళ్ళీ 1వ తారీఖు దగ్గర ఉండరు. కేవలం అబద్ధ హామీలు మాసలు మోసం మాటలతో చెప్తారు. ఈ ప్రాంతంలో గిట్టుబాటు ధర లేదు, రైతుకి యూరియా బస్తా కావాలంటే లాఠీ దెబ్బ తినాలా. ఇది ఈరోజు ఈ కార్యక్రమం. ఎక్కడా కూడా ఆనాడు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రతి గ్రామంలో కూడా ఒక సంక్షేమ కార్యక్రమం వస్తే నీకు ఇబ్బంది వచ్చినా నీకు బాధ వచ్చినా వాడు తెలుగుదేశం తెలిసినా నీకు ఓటు వేయడం తెలిసినా నేను కానీ ఆ పెద్ద సత్యబాబు గారు కానీ ఎక్కడా కూడా అరుడైతే సంక్షేమ పథకాలు ఇవ్వండి అని ఆ రోజు మనం చెప్పిన ధైర్యంగా మన గుండెతో చెప్పేవాళ్ళు. గ్రామాల్లో వచ్చేటప్పుడు సభలు పెట్టి గ్రామాల్లో అడిగేవాళ్ళు
ధైర్యంగా నిలబడండి, మీకు ఏదైనా సంక్షేమ పథకం ఎవరికైనా ఇవ్వలేదని చెప్పంటే ఒక్కరు కూడా చేతెత్తలేని పరిస్థితి. ఇవాళ 60 సంవత్సరాలు నిండాలి పెన్షన్ లేదు, ఇవాళ ఎవరైనా వితంతుకు పెన్షన్ లేదు, ఇవాళ ఎక్కడ కూడా ఆడబిడ్డకి సంక్షేమ కార్యక్రమం లేదు, ఆడబిడ్డ నిధి లేదు, పిల్లలు చదువుకునే కార్యక్రమం లేదు. ఆనాడు ఇక్కడ ఈ పత్ర నాడు నేడు ద్వారా ఈ స్కూళ్ళన్నీ కూడా ఆ రోజు విద్య కోసం ఇన్ని బాటలు పడితే ఈ గ్రామీణ ప్రాంతం అంతా కార్పొరేట్ స్కూల్లా తయారు చేస్తే ఇవాళ మళ్ళీ ఆనాడు 2004 పరిస్థితులన్నీ కూడా నియోజకవర్గాన్ని తీసుకొచ్చారు. ఇవాళ నియోజకవర్గంలో పరిస్థితి మళ్ళీ 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది. అయినప్పటికీ కూడా ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో, పెద్దల సత్యబాబు గారి నాయకత్వంలో ఖచ్చితంగా మళ్ళీ 2029 ఎన్నికల్లో విద్యుత్తును మోగిస్తాం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో, పెద్దల సత్యబాబు గారి నాయకత్వంలో మరలా ఏవైతే వ్యవస్థలు కానీ ఏదైతే మీరు వ్యవస్థలు ఇరిగి వినిపించారో, ఏదైతే ఈ ప్రాంతంలో అభివృద్ధి లేకుండా చేస్తున్నారు, ఏదైతే కష్టాల్లో నెట్టారో ప్రజల్ని తప్పకుండా మళ్ళీ వాళ్ళ కళ్ళల్లో వెలుగు చూడేసేంత వరకు మనందరం కష్టపడి పనిచేయాలని చెప్పి మీ అందరికీ కోరుకుంటూ ప్రతి కార్యక్రమం వారు చెప్తారు. ఇంకా మిగతా విషయాలు ప్రతి ఎప్పుడు కూడా ఇవాళ నాడు చెప్పారు, రాజకీయాల్లో ఉన్నాం, ప్రజా సంక్షేమంలో ఉన్నాం. ఆనాడు అధికారం ఉంటే ప్రజల కోసం పనిచేసాం, ఇవాళ ప్రతిపక్షాలు ఉంటే ప్రజల తరపున పనిచేస్తాం. అంతే తప్ప అప్పుడైనా ఇప్పుడైనా అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల కోసమే ప్రజల తరపునే ఉన్నామని చెప్పి మేము వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ నాయకత్వంలో, పెద్దల సత్యబాబు గారి నాయకత్వంలో చెప్తా ఉన్నాను. ఇది రాజకీయంగా మనం ఆలోచన చేస్తా ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ వేదిక మీద ఉన్న వారు కానీ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తా ఉన్నాయి. నేను ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్నాను, ఆనాడు 2021లో ఎన్నికలు అయ్యాయి, 2020లో ఎన్నికలు అయ్యాయి. 2021లో మేమందరం కూడా ఆ రోజు పదవుల్లోకి వచ్చాం. ఇవాళ వేదిక ద్వారా చెప్తాం, ఆనాడు 100% గెలిచాం. మళ్ళీ ఇవాళ సత్యబాబు గారి నాయకత్వంలో, జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఇవాళ రాబోయే స్థానిక ఎన్నికల్లో ఎప్పుడు పెట్టినా, ఎలా ఎన్నికలు పెట్టినా, మీరు ఏ ముందు వచ్చినా ఖచ్చితంగా ఈ నిపుణుల నియోజకవర్గంలో స్థానిక సంస్థలన్నీ కూడా గెలిచి తీరుతాం. ఖచ్చితంగా మా వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సారథ్యం, ఈ పెద్దల వేదిక మీద పెద్దల తరగతి నాయకత్వంలో ఖచ్చితంగా ముందుకు వెళ్తాం. ఖచ్చితంగా ఆ కార్యక్రమం చేస్తామని చెప్పి ఎప్పుడు కూడా అధికారం ఉందనే ఒకలాగా అధికారం లేదని భయపడే ప్రసక్తి లేదు. ఈ మధ్యకాలంలో చూస్తా ఉన్నాం, ఈ జిల్లాలో కొత్త సంస్కృతి తీసుకొస్తా ఉన్నారు. ఏదో కేసులు పెడతామనో, ఏదో సోషల్ మీడియా ద్వారా వస్తే పోలీసుల ద్వారా మేమేదో ఇబ్బంది పెడతామని చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా ఇవాళ వేదిక ద్వారా చెప్తా ఉన్నాను, ఎవరైనా ఎప్పుడైనా కూడా ఎవరికైనా రాజకీయంగా ప్రజాస్వామికంగా పరిపాలన జరుగుతూ ఉంటుంది. ప్రజాస్వామ్య పరిపాలన చేస్తాం ఆనాడు. ఈ రోజు కూడా కోరుతా ఉన్నాను, ఎవరు అధైర్యపడకండి. ఏ వైఎస్ఆర్ పార్టీ నాయకుడైన కార్యకర్త అయినా, ఏ సోషల్ మీడియా కార్యకర్త అయినా, పెద్ద సత్యబాబు గారు కానీ, నేను కానీ, ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా అర్ధరాత్రి అపరాత్రైనా ఖచ్చితంగా మీ వెన్నంటే ఉంటాం. ఖచ్చితంగా ఎవరు అధైర్యపడకండి, ఖచ్చితంగా ముందుకు వెళ్ళాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఎప్పుడు